In view of the World Red Cross Day, today Indian Red Cross Society Nandiyal branch, the chairman, the treasurer, and the other members of the Indian Red Cross Society of the Nandiyal branch, they are distributing the foods and breast to the patient and the attendants of the Government General Hospital Nandiyal in the Department of Gynecology and Pediatric Ward. I would like to thank for the Indian Red Cross Society Nandiyal branch for not only providing the foods and beds, they are even participating, they are providing Janaushadhi also in the premises of the hospital. I request all the public of the Nandiyal to utilize the opportunity of this Indian Red Cross Society Nandiyal. Thank you. ఓకేనా ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా నంద్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్లల వార్డులో ప్రతి ఒక్కరికి పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓ రఫీక్ సారు ముఖ్య అతిథిగా పాల్గొని మా రెడ్ క్రాస్ కార్యక్రమం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా రెడ్ క్రాస్ సభ్యులు ఆనంద్ గురూజీ గారు, అలాగే మా ట్రెజరర్ నాగేశ్వరరావు గారు, ఉస్మాన్ బాషా గారు, మా కమిటీ సభ్యులు మేడం వసుంధర మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరైనందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ప్రజలకు మీ ఇంటికి మీ డాక్టర్ అనే ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి వైద్యం అందజేస్తుంది. అలాగే ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జనౌషధి అనే మందులు తక్కువ ధరలో నాణ్యమైన మందులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ లో కూడా ఈ రోజు 1 సంవత్సరం అయింది బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసి దాన్ని కూడా ప్రథమ వార్షికోత్సవం నిర్వహించి అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశాము. అలాగే రెడ్ క్రాస్ కు ₹1,00,000 విరాళం ఇచ్చి సహకరించిన దాతని ఈ రోజు యూనిటీ ఇన్ హ్యుమానిటీ పేరు మీద రెడ్ క్రాస్ యొక్క సందేశం ద్వారా సుదర్శనం గారిని కూడా మేము ఈ రోజు సన్మానించుకోవడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ కు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంగా ఈ రోజు తల్లి పిల్లల వార్డ్ లో వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసి పండ్లు బ్రెడ్ పంపిణీ చేశాము. అలాగే ఈ సందర్భంగా గోళ్ళ సుదర్శనం గారిని మేము సన్మానించడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చేస్తూ ఉంటామని మాకందరూ సహకరిస్తే మేము ముందు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మంచి డెవలప్మెంట్ ఇస్తామని మేము కోరుకుంటున్నాం. 1807 రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జాన్ హెన్రీ డునాంట్ అనే వ్యక్తి క్షతగాత్రులను ఆదుకునేందుకు అప్పట్లో సేవలు చేశాడు. అప్పటి నుంచి రెడ్ క్రాస్ సొసైటీ ప్రారంభమైంది. అక్కడ జెనీవాలో ఉద్భవించింది. అప్పటి నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అందులో భాగంగా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లాలో కూడా ఏర్పడింది. మన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈ రోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు బ్రెడ్లు ఇస్తున్నాము. ఈ గైనిక్ వార్డులో పేషెంట్లకు రోగుల సహాయకులకు కూడా ఈరోజు ఇస్తున్నాము. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా మన రెడ్ క్రాస్ గౌరవ అధ్యక్షురాలు మన జిల్లా కలెక్టర్ రాజకుమారి గని ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అయితేనేమి, అలాగే మీ ఇంటికి మీ డాక్టర్ అయితేనేమి, ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో బెదరిక్ జన ఔషధి ప్రధానమంత్రి జన ఔషధి షాపును కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ విస్తృతంగా సేవా కార్యక్రమం అందిస్తుంది. మా రెడ్ క్రాస్ సొసైటీ కూడా ప్రజలు తమ వంతుగా రక్తదానం చేస్తూ ఆర్థిక సహాయం చేస్తూ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లుగా చేరి తమ వంతు సహాయ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.